దేవుని నామకు స్తోత్రము. మనము ద ఇయర్ ఆఫ్ జూబిలీ, సునాద సంవత్సరము అన్న విషయం మనం ఇవాళ ధ్యానం చేసుకుందాం. అయితే నూతనత్వము అనేది సంవత్సరంలో లేదు. ఇప్పుడు మనము నూతన వత్సరమా హితవత్సరమా అన్నది ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్నాం. సో నూతనత్వం అనేది సంవత్సరంలో లేదు, కానీ 2 కొరింథీ 5:17 చెప్పినట్టు ఎవడైనా క్రీస్తు యేసునందు ఉండిన ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. సో క్రీస్తు యేసునందు ఉండటం వలన నూతనత్వం వస్తుంది. నూతన సృష్టి అయిన తర్వాత ప్రాచీన అంటే పాత స్వభావం మార్చుకుంటూ క్రీస్తు స్వభావంలోనికి వస్తున్నప్పుడల్లా నూతనత్వం మనకు కనబడుతుందంట. మన శరీర కార్యంలో చంపుకొని మనం ఆత్మతో నింపబడుతూ నూతనత్వంలో నూతన జీవం పొందుకుంటున్నప్పుడల్లా నూతనత్వం కనబడుతుంటది. స్లోగా మార్చుకుంటూ మార్చుకుంటూ క్రీస్తు స్వరూపంలోకి వచ్చినప్పుడు అక్కడ నూతనత్వం చూస్తాము. కానీ సంవత్సరము నూతనమైన మనం బ్రతుకు మాత్రము లో నూతనత్వం కనపడకపోతే పాత బ్రతికి కంటిన్యూ అవుతే మనకేం ప్రయోజనం లేదు. సో మనము సంతోషించాల్సింది నూతన వత్సరమును బట్టి కాదు, కానీ హితవత్సరమును బట్టి. అంటే క్రీస్తు పుట్టుక, క్రిస్మస్ మనకు హితవత్సరమును ప్రకటించుటకే క్రిస్మస్. అయితే హితవత్సరం ఇక్కడ చెప్పబడింది ఏంటి అని అంటే, హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను అన్నాడు. హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపెనంటే తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి భూలోకానికి ఎందుకు పంపించాడు అంటే హితవత్సరము ప్రకటించుటకు. హితవత్సరము అంటే మనకు తెలుసు, చెరలో ఉన్న వారిని విడుదల, గుడ్డి వారికి చూపునివ్వటానికి, బందీగా ఉన్న వారిని విడుదల, ఇవన్నీ కూడా ఒక స్కీమ్ లాంటివి. అవన్నీ పనులు చేయటమే హితవత్సరము ప్రకటించటం. అయితే అది మనకు లేవ్యకాండం 25లో కూడా చూసాం మనము. రుణమున్న వాళ్ళకు మాఫీ చేయటము, పొలం ఎవరైనా దాన్ని రిటర్న్ ఇచ్చేయటము, బానిసగా అమ్మబడితే వాడి ఇంటికి వచ్చేయటము, ఇవంతా కూడా ఎవరి ప్రాపర్టీ వాళ్ళకి రావటము, ఎవరింటికి వాళ్ళు చేరటము, ఇవన్నీ కూడా గుడ్ న్యూస్ కనుక సునాదము అన్నారు. శృంగధ్వని ట్రంపెట్ ఊదాలి అని అన్నారనమాట. సో ఇప్పుడు మన కొత్త నిబంధనలో యేసు ప్రభువు నూతన సంవత్సరం అంటే మనకు ఆయన వచ్చిందందుకే నూతన సంవత్సరం స్టార్ట్ అయింది. 8వ దినమున ఆయనను సున్నతి చేయించి పేరు పెట్టడానికి మందిరానికి తీసుకెళ్లిన రోజు యేసు అని పేరు పెట్టిన దగ్గర నుంచే మనకు యేసు క్రీస్తు శకం మొదలైంది. సో నూతన వత్సరం వచ్చినా ఆయన వల్లే వచ్చింది. ఆయన వచ్చింది ఎందుకు అని అంటే హితవచనం ప్రకటించడానికి వచ్చాను అని చెప్తున్నాడు. దేవుడు నన్ను పంపెను, ఆయన ఆత్మ నా మీద ఉంచెను, ఇది ప్రకటించుట కొరకే అని చెప్పాడు. ఎంత అంటే కనెక్ట్ చేసుకోవాలి మనం. అలాగా మనం హితవత్సరము ఎంజాయ్ చేయకపోతే మనం నూతన వత్సరం చేసుకొని వేస్ట్. ఇదే యేసు ప్రభువు చదివిన లేఖనము లూకా 4:18లో. కానీ అక్కడ తనకు అప్లై చేసుకొని ఇది ఈ దినమున మీకు నెరవేరింది అన్నందుకు వాళ్ళకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈయన మనము మెస్సయ్యగానే అంగీకరించట్లేదు, మెస్సయ్యకు సంబంధించింది ఈయన తనకు అప్లై చేసుకుంటాడేంటి అని వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. అయితే హితవత్సరం అంటే మంచి సంవత్సరము. అయితే లేవియకాండం 25:8లో సునాదము అన్నాడు, సునాద కాలము అన్నాడు, శృంగధ్వని చెయ్యాలి అన్నాడు, ట్రంపెట్ ఊదాలి అని చెప్పాడు. ఫుట్ నోట్ లోనేమో జూబిలీ అని చెప్పాడు. సో 13వ వచనంలో సునాద సంవత్సరము అన్నాడు. సునాదము అంటే ద బ్లాస్ట్, టు బ్లాస్ట్ ద ట్రంపెట్. సునాదము మంచి నాదము. సు అంటే మంచి కదా, సునాదము మంచి నాదము, శబ్దము. అందరికి అది ఎంత సంతోషం అంటే అంత సంతోషం అవుతుంది వాళ్ళకి. అది ట్రంపెట్ దేశమంతా ఊదాలి అని చెప్పాడు. సో దేవుడు సమయాన్ని అంటే దినాలను 7తో మెజర్ చేశాడు. దేవుడు 7తోనే అన్ని కౌంట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకో మరి రేపు ఒక లెసన్ చెప్తాను. అవర్ గాడ్ ఈస్ ది గాడ్ ఆఫ్ నంబర్స్ అన్నది రేపటి లెసన్ లో వీటికి క్లారిటీ ఇస్తాను. అయితే ఈ ఫస్ట్ 7తో ఎందుకు కొలుస్తున్నాడో చూడండి. మొదటి నుంచి 6 రోజుల్లో ఒకటి 6 రోజులు మనం పని చేయాలి, 7వ దినము విశ్రాంతి దినము, సబ్బాతు దినం అని నిర్ణయించాడు కదా.
అలాగా 6 సంవత్సరంలో పంట పండించుకోవాలి. 7వ సంవత్సరము భూమికి విశ్రాంతినివ్వాలి. దాన్ని సబాటికల్ ఇయర్ అన్నాడు. ఇది సబ్బాత్ ప్రిన్సిపల్ అన్నమాట. నెక్స్ట్ జూబిలీ ప్రిన్సిపల్ ఇంట్రడ్యూస్ చేశాడు. అదేంటి అంటే 50th ఇయర్ ని జూబిలీ ఇయర్ అంటారు. 50వ సంవత్సరాన్ని. లేవియకాండం 25:8లో 7 ఏళ్ళు లెక్కించాలి. అంటే 49 సంవత్సరాలు అవుతుంది. సో అప్పుడు 49వ సంవత్సరము 7వ నెల 10వ దినమున శృంగనాదము చేయవలెను. 49 ఇయర్స్ కంప్లీట్ అయినాక 50th ఇయర్ ఎంటర్ అయినాక 7 నెలల తర్వాత 10వ దినమున, అంటే ఇన్ బిట్వీన్ 49 అండ్ 50 మధ్యలో వస్తుంది ఇది. అయితే సునాదం చేయవలను. ప్రాయశ్చిత్తార్థ దినమున, అది మెయిన్ ప్రాయశ్చిత్తార్థ దినమున ఉంటది అని అంటే యేసు ప్రభువు బలి అయిన దాని ఫలితము ఇది అన్నది చూపిస్తుంది. అది ఛాయారూపకంగా ప్రాయశ్చిత్తార్థ దినము, మనకేమో నూతన నిబంధనలో క్రీస్తు యేసు బలి అయినందుకు వచ్చిన స్కీమ్ ఇది. ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమంతటా శృంగనాదం చేయవలను. పర్టికులర్ గా ప్రాయశ్చిత్తార్థ దినం అంటే సిలువ వేయబడిన ఫలితము అని తెలుస్తుంది మనకు. ఏ న్యూ బిగినింగ్ అండ్ బ్యాలెన్సింగ్ ఎకానమీ అండ్ కీపింగ్ ద రిచ్ ఫ్రమ్ ఎక్స్ప్లాయిటింగ్ ద పూర్. బీద వాళ్ళని మరి గొప్ప వాళ్ళు అన్యాయం చేయకుండా, వాళ్ళని దోచుకోకుండా, తర్వాత ఎకానమీ అంతా బ్యాలెన్స్ చేయటం, ఎవరి ప్రాపర్టీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఆ రోజున. సో లేవియకాండము 25వ అధ్యాయం 10 నుంచి 22 వరకు చదివితే ఇవన్నీ మనకు క్లియర్ గా కనపడుతూ ఉంటవి. అప్పుడు మీలో ప్రతి వాడు తన స్వాస్థ్యం తిరిగి పొందవలెను. సో ఎకనామికల్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. ప్రతి వాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను అని అంటే సోషల్ గా బానిసత్వం నుంచి బయటకు వచ్చేయటము. ఆ సంవత్సరము తర్వాత మీరు దాంట్లో అది పరిశుద్ధంగా కూడా మీరు ఆచరించాలి అంటాడు. సో పరిశుద్ధంగా ఆచరించడానికి కొరకు నేను కొన్ని విషయాలు ఏంటి అని అంటే, మనకు ఇప్పుడు పునరుత్థాన దినం పరిశుద్ధ దినం కదండి. దాన్ని ఎంత పరిశుద్ధంగా ఆచరించాలి అని అంటే, ఆదివారం అనేది అది ప్రభు దినం కనుక మనం ఏం చేయాలి? ఆ దినమున వ్యర్థమైనవి ఏవి చేయకూడదండి. ప్రభువు పాత నిబంధనలు స్ట్రిక్ట్ గా ఆ రోజు పొయ్యి కూడా పెట్టొద్దు అని చెప్పాడు. అది వేరు. మనకెంత లిబరల్ గా మనల్ని వంట చేసుకొని భోజనం చేయడానికి పర్మిషన్ ఇచ్చాడు, వంట చేసుకోవడానికి. కానీ ఆదివారం ఉదయం లేవగానే అది ప్రభు దినం అని గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రార్థించాలి, ఆరాధించాలి. అవసరమైన పనులు మాత్రం చేసుకొని టైంకి చర్చికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి. వచ్చిన తర్వాత ఏమైనా చేసుకోవచ్చు. కానీ చాలా మంది ఏం చేస్తారు అంటే పొద్దుటే హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ ఈస్టర్ ఇవన్నీ పెడుతుంటారు. నా ఒపీనియన్ ఏంటి అంటే, ఇవన్నీ మనకు విషెస్ చెప్పక ముందు మనం మొదట దేవుని సన్నిధికి వెళ్ళుటకు వేగిరపడాలి. మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన ఆరాధించాలి, దీవెనలు పొందాలి. అప్పుడు వచ్చిన తర్వాత చర్చి నుంచి వచ్చిన తర్వాత ఎవరికన్నా గ్రీటింగ్స్ పంపుకోండి. అప్పుడు మీరు దేవుని బ్లెస్సింగ్స్ పొందొచ్చారు, మీరు ఎవరికి గ్రీటింగ్స్ చెప్పినా బ్లెస్సింగ్స్ వస్తారు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి ఆలస్యం అవుతుంటే వేరే వాళ్ళ గ్రీటింగ్స్ పొద్దున్నే పెట్టకూడదు. నా ఒపీనియన్. మందిరానికి వెళ్ళి ఆయన ఆరాధించి వచ్చాకే పెట్టుకుంటే మంచిదేమో అని నాకు అనిపిస్తుందండి. అలాగుననే ఎవరు బర్త్డే కానీ ఏమన్నా కానీ అసలు సెల్ ఫోన్ ముట్టొద్దు పొద్దున్నే, ఆదివారం పొద్దున్నే. నేను ఈ వాక్యం చెప్తే ఒక బ్రదర్ అన్నాడు, మీరు చెప్పినట్టే చేస్తానండి, నేను 2 వరకు సండే సెల్ ముట్టను కాక ముట్టను అన్నాడు. అవును, అది ప్రభు దినము. ఇంకా అది ముట్టుకుంటే అది అంత లేకుండా నడుస్తుంది, టైం అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి దాన్ని పరిశుద్ధముగా ఆచరించవలను అని ఇక్కడ రూల్ పెట్టాడు దేవుడు. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే, ప్రాపర్టీ ఓనర్స్ కి రిటర్న్ వచ్చేస్తుంది, రుణమాఫీ అయిపోతుంది, బానిసత్వం విడుదల, భూమికి విశ్రాంతి, ఇవన్నీ కలుగుతాయి. నాకు మరియమ్మ పాటలో ఈ 3 కూడా రిఫ్లెక్ట్ అవుతున్నట్టు నాకు కనపడిందండి. మరియమ్మ పాటలో మోరల్, సోషల్ అండ్ ఎకనామికల్ రెవల్యూషన్ అక్కడ కనపడుతుంది. నేను ఒక్కసారి చదువుతాను చూడండి. ఏంటి అని అంటే, మరియమ్మ పాటకి దీనికి లింక్ చేసుకోవటము. లూకాసు వార్తలో మరియమ్మ పాడిన పాటలో ఏమంటది అని అంటే 52లో 51 నుంచి,
ఆయన తన బాహుతో పరాక్రమం చూపాను, వారి హృదయాలోచనల విషయంలో గర్విష్ఠులను చెదరగొట్టి హెల్ప్లెస్ వారికి హెల్ప్ చేశాడని చెప్పాను. 3 H's కూడా చెప్పాను. మోరల్ రెవల్యూషన్ తెచ్చాడు. రెండవది 52లో సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. సోషల్ రెవల్యూషన్ తీసుకొస్తాడు. మూడవది 53వ వచనంలో ఆకలిగొన్న వారిని మంచి పదార్థంతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను అని చెప్తున్నాడు అనమాట. అని అంటే ఎకనామిక్ రెవల్యూషన్. ఈ లాగున మరియమ్మ కూడా ప్రిడిక్ట్, అది ముందే యేసుప్రభు యొక్క పరిచర్య గురించి చెప్పింది. దానికి దీనికి రిలేట్ చేసుకుంటే తర్వాత 7 సబాటిక్ ఇయర్స్ టేక్స్ అస్ టు 49 years ఆఫ్ జూబిలీ సైకిల్. ఒక్క 49 years ప్లస్ 50 కలిపి జూబిలీ సైకిల్ అంటారు ఒక్కదాన్ని. అయితే ఈ బట్ ద ట్రంపెట్ ఊదటం అనేది ఏంటి అంటే లిబర్టీ అనేది గాడ్స్ గ్రేస్ చూపిస్తుంది. 5 నంబరు దేవుని కృపను చూపిస్తుంది. అయితే అప్పుడు వాళ్ళు ప్రొక్లమేషన్ ఆఫ్ ఫ్రీడమ్, గుడ్ న్యూస్ అవన్నీ జరిగిపోతాయి. ఆల్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఫర్ ఆల్ ద ల్యాండ్, రీక్లెయిమింగ్ యువర్ లాస్ట్ పొజిషన్. పోగొట్టుకున్నదంతా తిరిగి పొందుకునేది జూబిలీ ఇయర్ అన్నమాట. తర్వాత అది పరిశుద్ధంగా చేయాలి, ఆ రోజు పని చేయకూడదు అని ఉందండి. పరిశుద్ధము, పని చెయ్యకూడదు. సో చాలా జాగ్రత్తగా మనము 11వ వచనంలో ఉంటది అది, 25:11లో. తర్వాత ఇట్ వాస్ డిక్లేర్డ్ ఆన్ ద గ్రేట్ అటోన్మెంట్ డే అన్నమాట. తర్వాత ఇజ్రాయెల్ హిస్టరీ కంటైన్స్ సైకిల్స్ ఆఫ్ 490. ఇది క్లియర్ గా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏంటి అని అంటే ఇస్రాయేలీల చరిత్ర అంతా కూడా 49 years ప్లస్ 50వ సంవత్సరం కలిపి దీన్ని జూబిలీ ఇయర్, జూబిలీ అంటారు. ఇట్లాంటి వాటిని 10 చేస్తే ది గ్రేట్ జూబిలీ అంటారు. అంటే ఇది 49 years 10 జూబిలీస్ కలిస్తే 490 years ని ద గ్రేట్ జూబిలీ అంటారు. అంటే ఇస్రాయేలుల చరిత్ర అంతా 4 ద గ్రేట్ జూబిలీస్ తో చూపించాడు. అబ్రహాము మొదలుకొని చివరి వరకు 4 గ్రేట్ జూబిలీస్. 490 సంవత్సరాలు, 490, 490, 490. అయితే ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి మీకు క్లియర్ గా చెప్పాలి నేను. ఏంటి అని అంటే ఫస్ట్ ఆదాము మొదలుకొని అబ్రహాం వరకు 2000 సంవత్సరాలు, అబ్రహాము మొదలుకొని క్రీస్తు వరకు 2000 సంవత్సరాలు, క్రీస్తు మొదలుకొని మన వరకు 2000 సంవత్సరాలు, ఆ తర్వాత 1000 సంవత్సరాలు మనకు 1000 పరిపాలన. అంటే మొత్తం 7000 సంవత్సరాల చరిత్ర ఉంటది. అయితే ఆల్రెడీ మనకు 6000 అయిపోయింది. ఆదాము మొదలుకొని అబ్రహాం వరకు 2000, అబ్రహాం మొదలుకొని క్రీస్తు వరకు 2000, క్రీస్తు నుంచి మన వరకు 2000, 6000 అయిపోయింది. ఇంకొక 1000 పరిపాలనే బాకీ ఉంది. ఇది లెక్క. 7000 సంవత్సరాలు. సృష్టిని చేసిన 6 రోజులు చేశాడు, 7వ దినం విశ్రాంతి తీసుకున్నట్టు 6000 సంవత్సరాలు మానవుడితో ఇదే డీలింగ్ అయిపోయిన తర్వాత ఆయన పరిపాలించేది 7వ 1000వ సంవత్సరము. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ అబ్రహాము మొదలుకొని యేసు ప్రభు వరకు ఉన్నటువంటి 2000 సంవత్సరాలను మనం 4 parts చేసుకుంటాము. 4 parts లో 490 years, 490, 490, 490. సెలబ్రేషన్ ఆఫ్ ఫెస్టివల్ తోటి ఏమవుతుందంటే 500, 500, 500, 500, మొత్తం 2000 లెక్క కావాలి. దీంట్లో డిడక్షన్ ఎందుకు చేశాడు? తరుగుపోయింది ఎందుకు? ఎందుకు తరుగుపోయింది అని అంటే ఫస్ట్ 490 years లో 505 సంవత్సరాలు వచ్చింది. ఎందుకంటే అబ్రహాము 2111వ సంవత్సరంలో పుట్టాడు. కానీ అబ్రహాం మొదలుకొని ఎక్సడస్ వరకు, నిర్గమము వరకు 1606 సంవత్సరం నిర్గమం. తేడా 505 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. అబ్రహాము పుట్టిన దగ్గర నుంచి నిర్గమం వరకు 505 సంవత్సరాలు వచ్చింది. కానీ దేవుడు దాన్ని 490 కౌంట్ చేసుకున్నాడు. ఇదంతా గతించింది. ఇంకా దీంట్లో ఏం డౌట్ లేదు మనకు.
ఫ్యూచర్ ప్రొడిక్షన్ చెప్పట్లేదు, గతించినవి చెప్తున్నాను. అయితే 505 సంవత్సరాలు వచ్చిన దేవుడు ఏం చేశాడు అంటే, తన చిత్తములో లేని దేవుడు సెలవు ఇవ్వని ఇష్మాయేల్ను కని 15 సంవత్సరాలు ఇష్మాయేల్ ఎంజాయ్ చేశాడు కనుక ఆ 15 సంవత్సరాలు అబ్రహాము జీవితంలో నుంచి కరుగు తీసేశాడు దేవుడు. తీసేసినందుకు మనకు 505లో 15 పోతే 490 ఫస్ట్ గ్రేట్ జూబ్లీలో ఇచ్చేసాయి. 490 సంవత్సరాలు. అబ్రహామును కూడా స్పేర్ చేయలేదు తరుగు తీసేటప్పుడు అని చెప్తున్నాను. రెండవ ద గ్రేట్ జూబ్లీలో అదెవరు నిర్గమము నుంచి సొలొమోన్ టెంపుల్ డెడికేట్ చేసే వరకు మధ్యలో మనకు న్యాయాధిపతులు అవన్నీ వస్తాయి, రాజులు న్యాయాధిపతులు న్యాయాధిపతులు కొంతవరకు రాజులతో వస్తుంది. అప్పుడు ఏంటి అంటే మొత్తము 1606 నుంచి చర్చి డెడికేషన్ చేసింది సొలొమోను 1005లో. సో 1606లో నిర్గమము నుంచి 1005 తీసేస్తే మనకు 601 వస్తుంది. 601 వస్తే మరి దేవుడు ద గ్రేట్ జూబ్లీస్ 490 ఉండాలి కదా. మరి 601 ఎందుకు వచ్చింది? 601 ఎందుకు వచ్చింది అంటే 111 సంవత్సరాలు న్యాయాధిపతుల కాలంలో దేవుని చిత్తములో వాళ్ళు 299 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు న్యాయాధిపతులు, దేవుడు పెట్టిన న్యాయాధిపతుల కింద. 111 సంవత్సరాలు మోయాబీలు, అమ్మోనీలు, ఫిలిస్తీన్ల చేతుల వాళ్ళు అనుపగొట్టబడ్డారు, అని చేశారు, వాళ్ళను సర్విట్యూడ్ చేశారు. కనుక 111 సంవత్సరాలు వాళ్ళు ఎదురు తిరిగి దేవుని చేతులు శిక్షించబడ్డ 111 సంవత్సరాలు తీసేశాడు, తరుగు తీసేశాడు. అందుకనే 601లో నుంచి 111 తీసేస్తే మనకు ఎగ్జాక్ట్ గా 490 సంవత్సరాలు వస్తుంది. అంటే దేవుడు ఎలా తన చిత్తములో లేకుండా జరిగిన సంవత్సరాలను తగ్గించుకుంటూ వస్తున్నాడో మనం తెలుసుకోవాలి. ఇక్కడ దేవుడి ఉద్దేశము, దేవుడి తత్వం మనకు అర్థమవుతుంది. మూడవది దట్ గ్రేట్ జూబ్లీస్ 490 years లో మనకు 1005లో సొలొమోను డెడికేట్ చేసిన మనకు ఏమవుతుంది అని అంటే 450వ సంవత్సరం ఎడిక్ట్ వచ్చింది. 445వ సంవత్సరమున మనకు ఎడిక్ట్ వచ్చింది. ఇది మందిరము పట్టణము కట్టమని ఆజ్ఞాపించినప్పుడు అని చెప్పాడు. అయితే పట్టణం కట్టవచ్చునని ఆజ్ఞాపించింది 445, ఇక్కడ 1005. 1005లో చర్చ్ డెడికేషన్, 445లో మందిరం తిరిగి కట్టవచ్చునని ఆజ్ఞ మొదలైంది నెహెమ్యా కాలంలో. అదే అయితే 1005లో నుంచి 445 తీస్తే 560 సంవత్సరాలు వచ్చింది. మరి దేవుడు గ్రేట్ జూబ్లీస్ లోనే లెక్క పెట్టే దేవుడు కదా, మరి 560 సంవత్సరాలు ఎందుకు వచ్చింది అంటే దాంట్లో తరుగు తీసేశాడు. ఏం తరుగు తీసేశాడు అని అంటే 70 ఏళ్ళు బబులోను చెరకు భూమికి విశ్రాంతినివ్వలేదు. ఆ తర్వాత వీళ్ళు విగ్రహారాధన కూడా చేస్తున్నారు. వాళ్ళని శిక్ష పెట్టుట కొరకు బబులోను చెరకు 70 ఏళ్ళు తీసుకెళ్లాడు గనక, 70 సంవత్సరాలు తీసుకెళ్లాడు గనక అది తీసేశాడు. సో 560లో నుంచి 70 తీసేస్తే 490 కరెక్ట్ గా 10 గ్రేట్ జూబ్లీస్. 10 గ్రేట్ జూబ్లీస్ రావడానికి ఇక్కడ 15 సంవత్సరాలు అబ్రహాం జీవితంలో, రెండవ దాంట్లోనేమో 111 న్యాయాధిపతుల కాలంలో, మూడవదేమో బబులోను చెరకెళ్ళినప్పుడు 70 సంవత్సరాలు తీసేశాడు. మొత్తం మీద 490 వచ్చింది. లాస్ట్ 490లో ఏం చేశాడు అని అంటే మందిరం కట్టొచ్చు అని బయలుదేరిన దగ్గర నుంచి మందిరం కట్టే వరకు 7 ఏళ్ల 49 సంవత్సరాలు అయిపోయింది. అది పట్టణం కట్టడము అంటే దాంట్లో మరి 7 ఏడేళ్ల 49 ఒక జూబ్లీ అయిపోయింది. తర్వాత మెస్సయ్య వచ్చి ఆయనను సిల్వ వేయటము, ఆ కార్యక్రమం అంతటికి 483 years కంప్లీట్ అయిపోయింది. 483 years కంప్లీట్ అయిపోయి అభిషక్తుని అని ఉంటుంది చూడండి అక్కడ. 483 years అయిపోయిన తర్వాత
ఇక ఇస్రాయేల్ ప్రోగ్రామ్ లో ఒక్క 7 ఏళ్ళే మిగిలింది. ఒక్క 7 ఏళ్ళే మిగిలితే 483 ఇయర్స్ అయిపోయింది అప్పటికి. ఆ 7 ఏళ్ళు జరిగితే వాళ్ళది 490 ఇయర్స్ అయిపోయి వాళ్ళ ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోయేది. కానీ ఏం చేశారంటే 7 ఏళ్ళు బాకీ పెట్టి వాళ్ళ క్లాక్ స్టాప్ చేశాడు. ఇస్రాయేల్ క్లాక్ స్టాప్ చేసేసాడు. చేసి చర్చి యుగం మొదలు పెట్టాడు. హల్లెలూయా. చర్చి ఏజ్ మొదలు పెట్టాడు. చర్చి ఏజ్ మొదలుపెట్టి నేటికి 2025 పూర్తయిపోయింది. అయితే మనకు కూడా చర్చికి కూడా 2000 సంవత్సరాలే ఇవ్వాలి కదా! మరి ఎందుకు 25 ఎక్స్ట్రా వచ్చింది? అంటే నేను మొదట అనుకునేదాన్ని వాళ్ళ ఏడు కూడా మన దాంట్లో నుంచి తీసేయాలేమో అనుకున్నాను. కానీ తీసేయక్కర్లేదు. వాళ్ళ ఏడు వాళ్ళకి అట్టే పెట్టాడు. శ్రమల కాలము 7 ఏళ్ళు వాళ్ళది. అది మన దాంట్లో నుంచి డిడక్ట్ చేసేదేం లేదు. మన ప్రోగ్రామ్ క్లోజ్ అయినాక వాళ్ళ ఏడు పక్కా నడుస్తుంది. కానీ ఒక భక్తుడు ఏం చెప్పాడు అనంటే ఆహ్, యేసుప్రభు భూలోకంలో ఉన్న 33.5 సంవత్సరాలు ఈ పీరియడ్ లో ఎక్స్టెండ్ చేస్తున్నాడేమో, అది డిడక్ట్ చేసి ఎక్స్టెండ్ చేస్తాడేమో అన్నాడు. నేను బాగా ఆలోచిస్తే నాకేమనిపించింది అంటే యేసు ప్రభు జీ జీవించిన 33.5 సంవత్సరాలు తీసివేసి మనకు కౌంట్ చేస్తాడా? దానికంటే కూడా ఇది గ్రేస్ పీరియడ్ ఏమో అనిపిస్తుంది నాకు. 2000కే మన పీరియడ్ కూడా క్లోజ్ చేయాలి. కానీ 25 సంవత్సరాలు ఆయన కృపను బట్టి, దీర్ఘశాంతమును బట్టి ఇంకా ఆయన సంఘాన్ని ఆరోహణం చేయడానికి ఇంకా టైం తీసుకుంటున్నాడేమో. కృపాకాలమే కనుక ఎక్స్టెండెడ్ పీరియడ్ లో ఉన్నాము. కాబట్టి ఎనీ టైం సంఘం ర్యాప్చర్ కావచ్చు. సో 25 ఇయర్స్ గ్రేస్ అయిపోయింది. కాబట్టి ఎప్పుడైనా కావచ్చును. సో ఇది మన 49 మన చర్చ్ పీరియడ్. తర్వాత వాళ్ళకేమో ఫిజికల్ గా, భౌతికంగా బానిసత్వం నుంచి విడుదల, భౌతికంగా భూమి అదే ప్రాపర్టీ చేతికి రావటము అన్ని భౌతికంగా రుణమాపేవి. మనకైతే ఆత్మీయంగా పాప రుణము తీర్చాడు. సాతాను బానిసత్వం నుంచి విడిపించాడు మనల్ని. తన స్వాస్థ్యం మనకిచ్చాడు. దేవుడు మన కొరకు ఏర్పరిచిన స్వాస్థ్యము. సో వాళ్ళకి ఫిజికల్ గా జరిగింది మనకు ఆత్మీయంగా మనం అప్లై చేసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటి అనంటే ఇప్పుడు ఈ జూబ్లీ ఇయర్ మనం ఎంజాయ్ చేసేది ఏంటి అనంటే 4 టేస్ట్ మాత్రమే. ముందు రుచి చూడటమే. కూరలో ఉప్పు కారాలు అన్ని సరిపోయాయా లేదని వండుకుంటే చివరిన దించే ముందు కొంతమంది లేడీస్ ఏం చేస్తారంటే కొంచెం ఒక చుక్క చేతిలో వేసుకొని చూస్తారు. చూస్తే ఆహా కొంచెం ఉప్పు తక్కువ ఉంది అని మళ్ళీ కొద్దిగా వేస్తా ఉంటారు. సరిపోయిందంటే సరిపోయిందని దించేస్తారు. ఫోర్ టేస్ట్ అంటారు దాన్ని. ముందు రుచి చూడటము అంటారు. లాగున ఈ జూబిలీ అనేది, ఈ విడుదల అనేది, మనకు స్వాస్థ్యం అనేది, ఇవన్నీ బానిసత్వ విడుదల, పాప రుణము తీర్చబట్టం అనేది ఫోర్ టేస్ట్ మాత్రమే. అసలు టేస్ట్ ఎప్పుడు ఉంటది అని అంటే మనది వెయ్యేళ్ల పరిపాలనలో ఈ జూబ్లీని అస్సలు దాని ఎంజాయ్మెంట్ అంతా 1000 ఏళ్లలో మనము అనుభవించబోతున్నాము. దాని కొరకు మనము ఎదురు చూడాలి. కానీ ఈ సునాదమే హార్ట్ ఆఫ్ ద బైబిల్. సునాదము ప్రకటించటమే. పాత నిబంధన కానివ్వండి, కొత్త నిబంధన కానివ్వండి, ద హార్ట్ ఆఫ్ ద బైబిల్ ఏంటి అని అంటే సర్వలోకానికి ఈ సునాదం ప్రకటించటమే. సో ఇప్పుడు మనం సువార్త ప్రకటించటం అంటే సునాదము ప్రకటిస్తున్నాము. తర్వాత ఒకవేళ ఈ సునాదము మనము మిస్ అయిపోతే నెక్స్ట్ గా ప్రతిదండనే. ఈ సునాదంలో విధేయత చూపించి దీంట్లోకి రాకపోతే ఈ స్కీమ్ లోకి మనకు నెక్స్ట్ ట్రిప్ లో ప్రతిదండన తప్పదు. తర్వాత 1000 ఏళ్ల పరిపాలన గురించి డీటెయిల్ గా నేర్చుకోవాలి అని అంటే యెషయా 11వ అధ్యాయము, 35వ అధ్యాయము, 40వ అధ్యాయం చదివితే 1000 ఏళ్ల పరిపాలనలో మన ఎంజాయ్మెంట్ ఎట్లుంటుందో తెలుస్తుంది. ఇర్మియా 23లో, మీకా 4లో మనకు తెలుస్తుంది. 1000 ఏళ్ల పరిపాలన గురించి ప్రకటన 20లో కూడా చెప్తాడు. తర్వాత ఇప్పుడు చివరిగా ముగింపులో ఏంటి అనంటే ఈ క్యాల్కులేషన్స్ ఇవంతా అయిపోయిన తర్వాత
అసలు ద గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ నంబర్స్ అన్నది రేపు చెప్తాను కాబట్టి మళ్ళీ కవర్ చేస్తాను కొన్ని. అయితే మొత్తం మీద క్లోజింగ్ లో ఏంటి అంటే, క్రిస్మస్ లో ఈస్ట్ స్టార్ కాదు, మనము మార్నింగ్ స్టార్ కొరకు ఎదురు చూచే టైం వచ్చిందని నేర్చుకున్నాం. న్యూ ఇయర్ లో ఏం నేర్చుకున్నాము అని అంటే, మన సంతోషానికి కారణం న్యూ ఇయర్ కాదు, మన సంతోషానికి కారణము హితవత్సరము, నూతన వత్సరము కాదు, హితవత్సరము అన్న విషయం నేర్చుకున్నాము. అయితే మరి హితవత్సరం అనుభవించకుండా నూతన వత్సరం చేసుకుంటున్నాము, సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే కుదరదు. అన్యులు కూడా చేసుకుంటారు దాన్ని. అన్యులు కూడా ఇంటి ముందు ముగ్గులేసి హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని పెద్ద ముగ్గులేసి పెడతారు అందరికి. సో అది నూతన వత్సరము మాత్రమే అనుభవిస్తే వేస్ట్. మనం హితవత్సరములో ఉండి నూతన సంవత్సరం మనం అనుభవించాలి. దేవుడి మాటలు దీవించును గాక. దేవుని చిత్తం అయితే రేపు మనము నంబర్స్ గురించి నేర్చుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధుడ, సర్వోన్నతుడ, మహిమగల మా తండ్రి, మీ పాదాలకు వందనములు, స్తుతులు, స్తోత్రములైనా. అవును తండ్రి ప్రభా, ఎంత గొప్ప భక్తులైనా జీవితంలోనైనా తరుగుపోకుండా ఉండలేదు నా తండ్రి. అందు నిమిత్తంనైనా మేము బహు జాగ్రత్తగా బ్రతకాలి నా తండ్రి. నైనా మా జీవితంలో నా తండ్రి నైనా ఎంత వేస్టేజ్ అయిపోతుందో నైనా, ఎంత నష్టపోతామో నైనా, మాకింత ఆవశ్యకాలం అని మేము చెప్పుకుంటున్నామే కానీ నైనా, నీ సముఖంలో నిలబడ్డప్పుడు ఇదంతా కౌంట్ లోకి రాకుండా బహు కొద్దిదిగా బహుమానం కొరకు నిలబడుతుంటే మిగిలితేనైనా మేము ఎంతో నష్టపోతాం గనక నా తండ్రి, మా శేష జీవితం అంతా కూడా నా తండ్రి నైనా మేము ప్రభువా మరి నాయన బహుమానం పొందులాగున నా తండ్రి నైనా, నీ సముఖంలో నిలబడ్డప్పుడు ఘనత, మహిమ, ప్రభావం పొందుటకే మా లైఫ్ టైం వేస్ట్ చేసుకోకుండా మేము ఇన్వెస్ట్ చేసుకొని పరలోకంలో గొప్ప రిటర్న్స్ పొందులాగున మాకు జ్ఞానమైన మనసును దయచేయమని, శేష జీవితం అన్న జ్ఞానయుక్తంగా వివేకంతో బ్రతికే కృప మాకు దయచేయమని యేసునామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆంటీ